నేను టీజేఏసీ రాష్ట్ర చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈ రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారులు అన్ని సంఘాలు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో మాకు అర్థమైంది కానీ లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ కానీ మేము రూపొందించుకోబోతున్నాం. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా గత 10 ఏళ్లుగా ఒక పార్టీ పరిపాలన చేసింది, ఉద్యమకారుల గురించి ఏమీ ఆలోచన చేయలేదు. కనీసం వీళ్ళని తీసుకురావడానికి మేము కూడా ప్రయత్నం చేసినాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మా యొక్క ఉద్యమకారులు కూడా తోడ్పాటు ఉన్నది. కానీ వీళ్ళ మీద మేము కొండంత ఆశలు పెట్టుకుంటే వీళ్ళు ఇగ చేస్తాం అగ చేస్తాం సత్యం దాకా ఉండకూడక పెళ్లి చేస్తానే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. కాబట్టి మేమేమంటున్నామంటే ఏదైతే మీరు చెప్పినరో 250 గజాల స్థలం ఇస్తామని గది చేయండి అంటున్నాం. ఏదైతే 25,000 పెన్షన్ ఇస్తామంటున్నారో గది చేయమని అంటున్నాం. మీకు రూపాయి కూడా ఖర్చు లేకుండా గుర్తింపు కార్డు ఇచ్చే అవకాశం ఉన్నది. గుర్తింపు కార్డు ఇవ్వమంటున్నాం. ఒక సంక్షేమ బోర్డు లేకపోతే ఒక సబ్ కమిటీ ఒక గెజెట్ ద్వారా ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా చేయొచ్చు. గది చేయమంటున్నాం. అది చేయడానికి కూడా మీరు అపసోపాలు పడుతుంటే, అనేక ఇబ్బందులు పడుతుంటే, అనేక సమస్యలు ఏదో ఎదుర్కొంటుంటే మీరు మొన్న పెట్టినటువంటి పోయిన సంవత్సరం 3,05,000 కోట్ల రూపాయల బడ్జెట్లో మా ఉద్యమకారులకు రూపాయి కేటాయించలేదు. ఉద్యమకారులని గౌరవించే ప్రభుత్వము ప్రజాపాలన మనది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఉట్టి బోగస్ మాటలు మాత్రమే. ఉద్యమకారులని ఏమాత్రం గౌరవం కాదు. గౌరవం అనేటువంటిది ఉంటే ఈ పాటికి ఉద్యమ సంఘాలు అందరినీ పిలుచుకొని మాట్లాడి ఏం చేయాలి, మీ సమస్యలు ఏంటిదని చెప్పొచ్చు. ఈ రోజున చెప్తా ఉన్నారు మా దగ్గర డాటా లేదు. డాటా ఎందుకు లేదు? వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలనే ఒక దరఖాస్తు ఇచ్చినారు. ప్రజాపాలన దానిలోనే ఒక దరఖాస్తులో ఒక కాలం ఇచ్చినారు. మీరు తెలంగాణ ఉద్యమకారులా కాదా? ఉద్యమకారులు అయితే మీరు ఎఫ్ఐఆర్ పెట్టండి, మీ యొక్క సంబంధించిన డాక్యుమెంట్లు పెట్టండి అన్నాం. మేమందరం కూడా ఉద్యమకారులమే అని మా యొక్క సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు, మాకు సంబంధించినటువంటి యొక్క డాటా పూర్తిగా దాంట్లో పెట్టడం జరిగింది. ఇంకా లేదు అంటే డాటా లేదంటే అది ప్రభుత్వానికి డాటా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని సుమారుగా 170 కేసులు నా మీద ఉండే. అంటే మా అన్నల దగ్గర అన్నల ముందు మా అక్క చెల్లెల దగ్గర అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు లేవా? మీ పోలీస్ స్టేషన్ లేవా? ఒక రౌడీ షీటర్ అయితే, ఒక కిడ్నాపర్ అయితే వాడి 50 ఏళ్ల చరిత్ర కూడా మీ దగ్గర రికార్డులో ఉంటుంది. కానీ మీ యొక్క తెలంగాణ పోలీస్ గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారంగా పనిచేసేటువంటి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో మా తెలంగాణ ఉద్యమకాలం ఎన్నిసార్లు మేము అరెస్ట్ అయినాము, ఎవరెవరు అయినాము, ఎక్కడెక్కడైనాము, ఏ పోలీస్ స్టేషన్లో అయినాము, ఆ రికార్డ్ అంతా కూడా మీ దగ్గర ఉన్నది. వెలికి తీయండి. అవన్నీ కూడా బైండ్ ఓవర్ కేసులు ఏమని అవన్నీ కూడా వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఇవ్వండి. ఏదన్నా కానీ వాళ్ళ యొక్క పేపర్ స్టేట్మెంట్ ఉన్నా, ఒక ఫోటో ఉన్నా, బైండ్ ఓవర్ ఉన్నా, ఎఫ్ఐఆర్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఆ ఉద్యమకారునికి కొంత న్యాయం చేయాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఉద్యమకారులను గౌరవించేలని ఉద్దేశంతో గద్దర్ పేరు మీద అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? గద్దర్ పేరుకే గద్దర్ అవార్డులు, కానీ ఇచ్చినవన్నీ ఆంధ్రులకు అవార్డులు. ఏ తెలంగాణ ఉద్యమ కళాకారునికి గద్దర్ అనే అవార్డు ఇచ్చారు? ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఎవరిని పిలిచి ఏ ఉద్యమ కళాకారుడికి ఇచ్చిండు? ఎంతో మంది అమరవీరులైన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల నుండి ఎవరికి పిలిచి ఒక గద్దర్ అవార్డు ఇచ్చిండు? అది చెప్పమనండి. పనికి మాలిన ముచ్చట్లు, పనికి మాలిన సోదులు ఎన్నో చెప్పిర్రు. కళాకారులం అన్నీ విన్నాం. ఓపిక నశించింది. తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో ఎట్లయితే కట్టలు కట్టి రోడ్డు మీదకి వచ్చి సకల జనుల సమ్మె నిర్వహించినమో అంతకంటే ఎక్కువ జరుగుతుంది. మేము మాట్లాడటం వల్ల ఏదో జరుగుతుంది అని చాలా మంది అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు కళాకారులు, మేము పిలిస్తే రేపు వచ్చి ఒక పాట పాడి పైసలు తీసుకొని పక్కకు పోతారు. కాదు, అసలైన ఉద్యమ కళాకారుడు పొట్ట కోసం మీరు ఇవ్వలేదు. పొట్ట కోసం మరి కుటుంబాలను సాదుకోవాలి. చదువులు పోయినాయి, ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన ఇప్పుడు మాట్లాడిన పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కూతురు చనిపోయిన వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి చదువు పోయింది. మరి మేము ఏం ఉద్యోగం చేసుకోవాలి? ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏదైనా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ లేదు, మరి ఏం పెట్టమంటారు? ఏది లేదు కదా. మా 10th అయిపోవడంతోనే తెలంగాణ ఉద్యమం అన్నారు. వచ్చేసినాం రోడ్డు మీదకి. మా వంతుగా మేము ఏం చేయగలుగుతాం? ఒక గలం ఇప్పినాము, ఒక పాట పాడినాం, ఆడపిల్లలుగా ఎగిరినాం, గజ్జ కట్టినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. కానీ మాకు ఇలాంటి ఎక్కడేసిన గొంగడి తెలంగాణలో ఇంకా అక్కడే ఉన్నది. ఏ మూలకు చూడు ఆ మూలలో మన ఏమంటారు నెత్తుటి మరకలు అలాగే ఉండిపోయినాయి. కాబట్టి దయచేసి ఇప్పుడున్న పాలకులు ఎవరైనా సరే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలతో మాకు పని లేదు. ఎవరైతే తెలంగాణ కోసం ఏ ప్రభుత్వాల నుండి కానీ ఎక్కడి నుండి కానీ కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించాలనేది మా కళాకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర ఎంతగానో ఉంది. ఉద్యమకారులుగా ప్రజలను చైతన్యం చేసే దిశలో మీ యొక్క వంతు పాత్ర
గానంతో అలరించినటువంటి మీరు ఒకసారి మా వ్యూయర్స్ కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మీ పాట. తెలంగాణ ఉద్యమంలో చాలా వేదికల మీద ఎన్నో అమరులకు సంబంధించిన పాటలు కావచ్చు, తెలంగాణ బతుకుదెరువుకు సంబంధించిన పాటలు కావచ్చు, ఎన్నో పాటలు పాడుకున్నాం. ఒక మలిదశ ఉద్యమమే కాదు, తొలిదశ ఉద్యమం నుండి తెలంగాణలో ఎంతో మంది అమరులైనటువంటి ఈ పాట. ఆనెతోటి మరకలకు 60 ఏళ్ళు నిండెనో, ఆనెతోటి మరకలకు 60 ఏళ్ళు నిండెనో, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై, 4.5 వేల అమరుల త్యాగమో, ఆనెతోటి మరకలకు 60 ఏళ్ళు నిండెనో, ఆనెతోటి మరకలకు 60 ఏళ్ళు నిండెనో, దొడ్డి కొమురయ్య బందగి ఐలమ్మల, దొడ్డి కొమురయ్య బందగి ఐలమ్మల, ప్రాణ త్యాగాల ఉపాలకు దీపమో, ఆనెతోటి మరకలకు 60 ఏళ్ళు నిండెనో, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. ఇది నా తెలంగాణ అమరవీరుల త్యాగఫలం. ఈనాటి మన ప్రభుత్వ పాలకులు పాలిస్తున్నటువంటి మన ఈ తెలంగాణ. కానీ ఈరోజు వాళ్ళ గురించి, మన తెలంగాణ బతుకుల గురించి పాట పాడిన కళాకారులను మాత్రం ఎవ్వరూ గుర్తించలేకుండా ఉన్నారు. ఈరోజు మా పరిస్థితి మాత్రం చాలా అధ్వానకరంగా, జీవనోపాధి కూడా కనీసం తినడానికి తిండి లేనటువంటి కుటుంబాలున్నాయి. పిల్లలకు మంచి విద్యను అందించలేని కుటుంబాలున్నాయి. ఎన్నో రకాల, ఒక తండ్రి ఒక ఆడపిల్లకు పెళ్లి చేయలేనటువంటి కుటుంబాలున్నాయి. ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఇకనైనా సార్ సీఎం గారు, మేము మిమ్మల్ని తిట్టడం లేదు, మిమ్మల్ని ఆర్డర్ చేయట్లేదు. మేమేమంటున్నాం, మమ్మల్ని గుర్తించండి. ఎందుకంటే మాది కూడా తెలంగాణలో చాలా పెద్ద పాత్ర ఉంది. కానీ ఎందుకు ప్రభుత్వ పాలకులు మమ్మల్ని మర్చిపోయారు అనేది మా బాధ.